సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఒక్క హిట్ పడితే చాలు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోతారు. కానీ వరుసగా సినిమాలు చేసినా హిట్స్ ఇచ్చినా అనుకున్నంత గుర్తింపు రాకపోవడం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ఓ అంతాల భామ గురించే ఈ రోజు మన స్పెషల్ స్టోరీ. ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత క్రేజ్ తెచ్చుకుందామన్నదే ముఖ్యం. చాలా మంది హీరోయిన్స్ పదుల సంఖ్యలో సినిమాలు చేశారు, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. మరోవైపు కొందరు హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయి స్టార్డమ్ అందుకున్నారు. ఇక తాజాగా యంగ్ బ్యూటీస్ తక్కువ సినిమాలతోనే బిజీగా మారుతున్నారు. కానీ కొంతమంది వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. వారిలో ఒకరు షాన్వి మేఘన. 1998 సెప్టెంబర్ 12న హైదరాబాద్లో జన్మించిన ఈ అంతాల భామ 2019లో సైరా నరసింహారెడ్డి సినిమాలో తన సినీ జర్నీని ప్రారంభించింది. అదే కాకుండా పిట్టకథలు, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, పుష్పక విమానం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పుష్పక విమానంలో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్గా చేసిన ఆమె రోల్ బాగానే పాపులర్ అయింది. ఇప్పటి వరకు తెలుగులో 7 సినిమాలు చేసింది. అంతేకాదు తమిళంలో కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి సక్సెస్ఫుల్ అయింది. తాజాగా తెలుగులో టుక్ టుక్ సినిమాలో కూడా కనిపించింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. చేసిన సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్న షాన్వి మేఘనకు ఎందుకు అంతగా గుర్తింపు రాలేదు? ఇండస్ట్రీలో కొన్నిసార్లు టాలెంట్, బ్యూటీ ఉన్నా కూడా సరైన పాత్రలు, పెద్ద హీరోలతో సినిమాలు దొరకకపోతే స్టార్డమ్ రావడం కష్టం. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు తనదైన క్రేజ్ తెచ్చుకుంది. ఆమె పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోలు, ఫ్యాషన్ స్టైల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో అంతగా లైమ్లైట్ రాకపోయినా సోషల్ మీడియాలో షాన్వి మేఘన మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. మొత్తం మీద షాన్వి మేఘన వరుస సినిమాలు చేసినా ఇంకా తగిన స్థాయి గుర్తింపు దక్కలేదు. కానీ ఇండస్ట్రీలో టైం అన్నది చాలా ముఖ్యం. ఒక మంచి బ్రేక్, ఒక హిట్ సినిమా సరిపోతుంది ఆమెను ఓవర్ నైట్ స్టార్గా మార్చడానికి. అభిమానులు మాత్రం ఈ అంతల భామకు త్వరలోనే పెద్ద అవకాశాలు వస్తాయని, పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కుతుందని నమ్ముతున్నారు. మరి మీరేమంటారు? షాన్వి మేఘనకు స్టార్డమ్ రావడానికి ఇంకెంత టైం పడుతుందనుకుంటున్నారు? కింద కామెంట్స్లో మీ అభిప్రాయం రాయండి. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.